అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్వి చలపతి గారు రచించిన పునరపి మరణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శివరామయ్య చనిపోయి 7 రోజులైంది. 11వ రోజున కర్మ చేయాలని నిశ్చయించారు. ఆ ఊర్లో శివరామయ్యను తెలియని వారు లేరు. కాంట్రాక్టర్గా బాగా సంపాదించాడు. స్వంతంగా 2 ఇళ్లు ఉన్నాయి. బ్యాంక్లోనూ ఇంట్లో ఇనపెట్టిలోనూ ధనలక్ష్మి ఊపిరాడక గింజుకుంటూ ఉంది. పిల్లికి భిక్షం వేయుడు, ఎంగిలి చేత్తో కాకిని అదిలించడు. పరమలోభి. ఊరంతా ఎన్నని అనుకుంటేనే తన పిల్లలకు బాగానే సంపాదించి పెట్టిపోయాడు. దానికి తగినట్టు పిల్లలు కూడా పెద్దగా చదివి కాలేజీ చదువుల కోసం అతన్ని ఖర్చు పెట్టనీయలేదు. 2 కొడుకులు ఇంటర్తోనే చదువులు ముగించేసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు సంపాదించుకునేశారు. కొడుకులు పెద్దగా చదువుకోలేదని బాధపడలేదు శివరామయ్య. పైపెచ్చు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారని సంతోషించాడు. ఆదాయం పెరిగింది మరి. ఒకే ఒక్క కూతురు శ్యామల మంచి మార్కులతో స్కాలర్షిప్ సంపాదించుకుని కాలేజీలో చదువుకుంటుంది. పెద్ద కొడుకు శంకరానికి మంచి సంబంధం కుదిరింది. వివాహం ఆడంబరంగా చేయాలనుకున్న వియ్యంకుణ్ణి దానికయ్యే ఖర్చు కూడా కట్నంతో పాటు ఇచ్చేస్తే పిల్లలు సుఖంగా ఉంటారని నచ్చచెప్పి తిరుపతిలో నిరాడంబరంగా పెళ్లి చేయించేశాడు శివరామయ్య. 2వ కొడుకు రవి ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేదు. ఒక ధనవంతుల పిల్లను ప్రేమించి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కావడంతో కట్నం లేకున్నా బాధపడలేదు శివరామయ్య. ఎటు వాళ్ళ ఆస్తి మొత్తం కూతురికే చెందుతుంది కదా అనుకున్నాడు. స్నేహితులను 10 మందిని పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రవి. అప్పుడు శివరామయ్యకు మొదటిసారిగా గుండెపోటు వచ్చింది. హడావిడిగా డాక్టర్కి ఫోన్ చేయబోయారు కొడుకులు. అంతలోనే తేరుకున్నాడు శివరామయ్య. అనవసరంగా డాక్టర్కు ఖర్చు పెట్టపోయిన కొడుకులను మందలించాడు. మీ మామగారి ఆస్తి నీ భార్యకు చెందాక గ్రాండ్ గా పార్టీ ఇద్దుగాని అన్నాడు రవితో. ఆ మాటల్లో ధ్వనించిన అర్థానికి రవి భార్య మొహం ముడుచుకుంది. అలాగే అతని షష్ఠిపూర్తి రోజున రుక్మిణి శివాలయంలో బేదలకు అన్నదానం చేద్దామని ప్రతిపాదించినప్పుడు శివరామయ్యకి 2వసారి గుండెపోటు వచ్చింది. దాంతో అందరికీ శివరామయ్యకు గుండెపోటు ఎప్పుడు వస్తుందో అర్థమైపోయింది. చివరికి రూపాయి దక్షిణ ఇచ్చి కర్పూరహారతో సరిపెట్టింది రుక్మిణి. తండ్రి పిసినారితనాన్ని చూసి పండ్లు కొరుక్కున్నారు కొడుకులు కూతురు. బాగా అలవాటైపోయింది కాబట్టి ఈ మనిషిని మార్చలేము అనుకుని నిర్లిప్తంగా మారిపోయింది భార్య రుక్మిణి. ఇక ఊర్లో ఎవరు శివరామయ్యను గురించి మంచిగా చెప్పుకునేదే లేదు. ఈ పరిస్థితిలో శివరామయ్య చనిపోయాడు. పెద్ద కర్మ ఇంకా ముయ్యలేదు కనుక అతని ఆత్మ సూక్ష్మ శరీరం ఇంకా ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక ఇంట్లో అందరూ హాల్లో సమావేశమయ్యారు. మీ తాతగారు చనిపోయినప్పుడు కూడా బంధువులంతా వచ్చి పడతారని భయపడి ఉత్తర క్రియలు ముగిసిపోయాక అందరికీ చావు కబురును ఒక కార్డు ముక్కలు రాసిపడేసి ఊరుకున్నాడు మీ నాన్న. అప్పుడందరూ చీవాట్లు పెడుతూ రాసిన ఉత్తరాలు చూసి ఆయన చలించలేదు గాని నా తల మాత్రం వాచిపోయింది. ఆ రోజుతో మన బంధువులందరూ మన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నారు. అందుకే మన ఇంటికి ఎవరూ రారు. కనీసం మీ నాన్నగారి ఉత్తర క్రియలకైనా బంధువులందర్నీ ఊర్లో వారందరినీ పిలిచి భోజనాలు అవి బాగా ఏర్పాటు చేయాలిరా, లేకుంటే మీ పితృదేవతలు శపిస్తారు అంది రుక్మిణి కళ్ళు ఒత్తుకుంటూ. నేను అదే చెప్పబోతున్నాను. నాకు బుద్ధి తెలిసాక మన ఇంటికి 10 మంది రావడం గాని 10 మందికి మన ఇంట్లో భోజనం పెట్టడం గాని నేను చూడలేదు. కనీసం నా పెళ్లికి మా మామగారు ధారాళంగా ఖర్చు పెట్టాలనుకున్నా పడనీయలేదు నాన్నగారు. నలుగురి ముందు నాకు తల తీసేసినట్టయింది. ఇప్పుడైనా మా కొలీగ్స్ మా స్నేహితులను పిలవాలి అనుకుంటున్నాను అన్నాడు శంకరం. నా పెళ్లికి మాత్రం ఏం ఓడబడుచా? తిరుపతి వెళ్లే ఖర్చు కూడా లేకుండా చేశాను కదా. కనీసం నలుగురికి పార్టీ అయినా ఇచ్చామా? ఇప్పటికీ దెప్పు పొడుస్తూ ఉంటారు మా అత్తగారింటి వైపు వాళ్ళు. ఈ సందర్భంలోనైనా అందరూ అదిరిపోయేలా ఏర్పాటు చేయాల్సిందే అని వంత పాడాడు రవి. తన వంతుకు అందుకుంది శ్యామల. నేను ఇంటర్లో ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఎవరికీ పార్టీ ఇవ్వలేదు. ఇప్పటికీ వాళ్ళంతా నన్ను ఎంత ఎగతాలు చేస్తారో తెలుసా? కనీసం ఇప్పుడైనా మా క్లాస్మేట్స్ అందరినీ పిలవాలి అనుకుంటున్నానయ్యా. ఇదంతా వింటున్న శివరామయ్య ఆత్మ విస్తుపోయింది. మీ పెండ్లి విందులు, పరీక్షల్లో ర్యాంక్ తెచ్చుకున్నందుకు పార్టీలు నా కర్మతో ముడిపెడతారేంట్రా? పైసా పైసా కూడబెట్టి దాచింది మీ భవిష్యత్తు కోసమే కదట్రా. ఆ డబ్బులను ఇలా తగలేయకండ్రా అని అరిచింది ఆ ఆత్మ. కాకుంటే ఎవరికీ వినబడలేదు. రేపు ఉత్తర క్రియల పత్రికలు అచ్చు వేయిస్తాను.
మన స్నేహితులకు, ఊళ్ళో వాళ్ళందరికీ మనం స్వయంగా అందజేయాలి. ఎవరెవరిని పిలవాలో అందరూ లిస్టు తయారు చేసి పెట్టుకోండి. ఎవరిని మిస్ చేయరాదు సుమా అన్నాడు శంకరం. అవును, ఇది పెళ్లి పిలుపు కాబోలు. అందర్నీ బొట్టు పెట్టి మరి పిలవండి అంది శివరామయ్య ఆత్మ, కొంచెం వెటకారంగాను కొంచెం ఏడుస్తూను. అలాగే బ్రాహ్మణుడికి దానం చేయడానికి మంచి ఆవును పట్టిరండ్రా. గోదానం అన్నిటికన్నా ముఖ్యమైనది, శ్రేష్టమైనదీను. ఆయన ఏ పుణ్యకార్యాలు చేయకపోయినా ఇలాగైనా సద్గతికి పంపిద్దాం అంది రుక్మిణి. ఒక్క గోదానం ఏమిటి, పేదవాళ్లకు 50 మందికి బట్టలు కూడా దానం చేద్దాం, ఇంకా మంచిది అన్నాడు రవి. సువర్ణదానం మర్చిపోయారేంట్రా, అదే చెయ్యండి అంది శివరామయ్య ఆత్మ కసిగా. నిజంగానే సువర్ణదానాన్ని మర్చిపోయిన వారికి తరువాత గుర్తొచ్చింది. అన్ని దానాలు చేయాలని నిశ్చయించుకున్నారు. వంట బ్రాహ్మణులు వచ్చారు. ఏమిటి వంటలు చేయాలో లిస్టు రాసుకుంటూ ఉన్నారు. నాన్నగారికి కోవా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అయితే డబ్బులు ఖర్చు పెట్టి కొనాలంటే భయం. ఎక్కడైనా పెండ్లిండ్లలో తినివస్తే దాని గురించే వారం రోజుల దాకా చెప్పుకుంటూ ఉండేవారు అంది శ్యామల. చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలు పెద్ద కర్మనాడు చేసి పెట్టాలి. ఏం చేద్దాం చెప్పండి అడిగాడు వంట బ్రాహ్మణుడు. ఏం చేయాలేమిటండి, కోవాతో చేసే స్వీట్లు 4 రకాలు చేయండి అన్నాడు శంకరం. అన్నయ్య పెళ్లి తాలూకుది, నా ఇంటర్ ర్యాంక్ తాలూకుది, నాన్నగారి కర్మ తాలూకుది, మొత్తం బకాయి లేకుండా తీరిపోయింది కదమ్మా సంబరంగా అంది శ్యామల. కాదు తల్లి, నా కర్మకాలని తాలూకువే ఇవన్నీ, తగలెట్టండి. రుక్మిణి, నేను బ్రతుకున్నప్పుడు నాకు తగినట్టుగా ఉండి ఇప్పుడు వాళ్ళు ఇలా తగలేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ద్రోహి అని భార్యను చూసి పండ్లు పటపటా కొరికింది శివరామయ్య ఆత్మ. మరుసటి రోజు రాత్రి మళ్లీ అందరూ సమావేశమయ్యారు. అందరికీ పత్రిక చేరినట్లేనా అడిగింది రుక్మిణి. అందరికీ ఇచ్చేశామమ్మా, పోస్టులో పంపినవి కూడా రేపు చేరిపోతాయి. అందరూ వస్తారని అనుకుంటున్నాను అన్నాడు శంకరం. మొత్తం ఎంతమంది రావచ్చు? ఎంత లేదన్నా 500-600 మంది వస్తారనుకుంటాను. అది కాక 100 మంది బీదవాళ్లకు అన్నదానం వేరేగా ఏర్పాటు చేశాను. 25 ధోవతులు, 25 చీరలు షాప్లో చెప్పి వచ్చాను చెప్పాడు. ఖర్చు ఎంతైందేమిటి అడిగింది రుక్మిణి. అడ్వాన్స్గా 5,000 ఇచ్చింది కాక ఇంకో 25,000 ఇవ్వాల్సి వస్తుందనుకుంటాను సాధారణంగా అన్నాడు శంకరం. అమ్మో, 30,000? అదిరిపోయింది శివరామయ్య ఆత్మ. కర్మకాండలు ముగిసిపోయాయి. శివరామయ్య సూక్ష్మ శరీరాన్ని మరో స్థూల శరీరంలో ప్రవేశపెట్టడానికి దేవతలు వచ్చారు. ప్రక్కనే కర్మకాండకు వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. చాలా ఆర్భటంగా చేశారు శివరామయ్య కొడుకులు అన్నాడు ఒకతను. అవునవును, ఈ విషయం చనిపోయిన శివరామయ్యకు తెలిస్తే మరోసారి చనిపోయినా చనిపోతాడు అని నవ్వాడు మరొకతను. తను లోబిగా బ్రతుకున్నప్పుడు అందరూ హేళన చేసేవారు. ఇప్పుడు ఇంత ఖర్చయ్యాక కూడా తనను గురించి ఎగతాళిగా అనుకుంటున్నారే. ఇలాంటి వారి కోసమా అనవసరంగా 30,000 అని క్రింద పడిపోయింది గాలిలో ఎగురుతున్న శివరామయ్య ఆత్మ. దగ్గరగా వచ్చి పరిశీలనగా చూసిన దేవదూతల్లో ఒకడన్నాడు, పునరపి జననం పునరపి మరణం అంటారు. ఇతనేమిటి ఇంకోసారి పుట్టకమునిపే మరోసారి చనిపోయాడు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.